అండి ఎవరీవన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. కర్నూలు జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వైఎస్ఆర్ సర్కిల్ నందు సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జీపు జాతా బండి చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని జరుగు భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా 23వ మహాసభలు 28-30 తేదీలో జరుగు సభలకు గోనెగండ్ల మండల ప్రజలందరూ రైతులందరూ విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా రామంజనేయులు, ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అబ్దుల్లా, మండల నాయకులు నరసింహులు, అంతకన్న, బాలు, లక్ష్మణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. సోదరీమణులారా, ఈరోజు కర్నూలు జిల్లా మహాసభలను మన ఎమ్మిగనూరు పట్టణంలో 23వ జిల్లా మహాసభ జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసము ఈ జిల్లాలో చేయవలసిన పనులు, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని, అదేవిధంగా మన జిల్లాలో ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు ప్రాంతంలో కూడా వెనుకబడిపోయింది. ఎమ్మిగనూరు, అదేవిధంగా మంత్రాలయము, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగునీరు, తాగునీరు ఇవ్వాలని ఇంతకుముందే సిపిఎం కూడా రైతు సంఘాల ఆధ్వర్యాన్ని కూడా ఎన్నో పాదయాత్రలు జరిపి ప్రభుత్వానికి విన్నవించడం ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి గురించి, సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. కావున రేపు జరగబోయే మహాసభలకు, ముఖ్యంగా ఈ మహాసభల్లో ఏమి కావాల్సిన మన జిల్లాలో తాగునీరు, సాగుల పులికలమ నిర్మించాలని, అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని, ఆర్డీఎస్ కుడికాలమ తేవాలని, ఎమ్మిగనూరు పట్టణంలో కానీ బనవాసిపాలెం దగ్గర ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నాడు. అది కూడా ఇంతవరకు అక్కడ ఏర్పాటు చేయాలని, తర్వాత వేదావతి, ఆలూరు తాలూకులో వేదావతిని నిర్మించాలని, కౌతాలం మండలం మెలగనూరు దగ్గర కూడా తుంగభద్రకు ఒక రిజర్వాయర్ నిర్మించాలని, అదేవిధంగా కోచింగ్ మండలం సోగనూరు దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని, ఇవన్నీ మంత్రాలయం నుంచి కూడా మనకు, అదేవిధంగా తుంగభద్ర నుంచి కూడా కర్నూలు వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, సాగునీరు, గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికలు, అన్ని సమస్యలపైన కూడా ఈ సమగ్ర అభివృద్ధి చేసి సమగ్రమైన నివేదిక, జిల్లా సమగ్రమైన నివేదికను తయారు చేసి ఈ మహాసభలో చర్చించుకొని ఈ రాబోయే కాలంలో కూడా ఈ సమస్యలపైన పోరాటాలు చేయడానికి ఇక్కడ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ 29 గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ గ్రౌండ్ నుంచి కూడా ఊరేగింపు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే పట్టణంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు ఎమ్మెల్యే అయిన గఫూర్ గారు హాజరవుతారు. అదేవిధంగా రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర్ల గారు, జిల్లా నాయకుడైన గౌస్ దేశాయ్ గారు ప్రధానంగా మాట్లాడతారు. కాబట్టి రాబో కాలంలో ఈ జిల్లాలో అనేక సమస్యలపైన తీర్మానాలు చేసి వాటి సమస్యల కోసం పోరాటాలు చేయడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందని మీరందరూ, ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఆటో కార్మికులు, మన ప్రాంతంలో సాగునీరు కూడా లేవు. అదే కూడా మన గోనెగండ్ల మండలంలో కూడా తాగునీటి సమస్య